అమరావతిలో నిర్మాణాలు ఖర్చుపై మంత్రి నారాయణ కీలక అంశాలు తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అమరావతిలో పనులు వేగంతో 3 షిఫ్టుల్లో జరుగుతున్నాయని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారుల భవనాలు మే నెలాఖరు వరకు పూర్తవుతాయని తెలిపారు. మే నెలాఖరు నాటికి 90% ప్రభుత్వ భవనాలు సిద్ధమవుతాయని మంత్రి ప్రకటించారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు పనులు 2027 నాటికి పూర్తి అవుతాయని, ఐకానిక్ టవర్లు సహా ప్రధాన నిర్మాణాలు 2028 ఆగస్టు నాటికి సిద్ధం చేస్తామని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8 నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని, రాష్ట్ర భవిష్యత్తు నేపథ్యంలో చట్టబద్ధత చేయించే రోజే మావిగన్ అంటూ వైసీపీ కొత్త పదాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. 3 సంవత్సరాల్లో అమరావతి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఒకరు రాజధాని ఇక్కడ అంటారు, ఒకరు ఇక్కడ కాదంటారు, ఒకరు అక్కడ అంటారు. కానీ ఏ రోజైతే పార్లమెంట్ లో బిల్లు పెట్టి డిస్కస్ చేస్తున్నారో వాళ్ళ ఎంపీలు కూడా మాట్లాడారు. ఆడ డిస్కస్ చేస్తుంటే దాని మీద ఒక నాయకుడిగా వాళ్ళకి గైడ్ చేయి, వాళ్ళకి పోయి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మా విధానం తీసుకొచ్చాడు. ఏందో ఎవరికి అర్థం కావట్లే. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అసలు అర్థం కావట్లే. ఆ 11 సీట్లు 0 అవుతాయి. ఇప్పటికి ప్రజలు చీకొడుతున్నారు. అసలు ఆ మావిగాని అంటే చీకొడుతున్నారు, ప్రజలు చీకొడుతున్నారు. రాజధాని అయిపోయింది అమరావతి. పార్లమెంట్ లో ఎగువ దిగు సభలు ఇంకేం దాని గురించి మాట్లాడేది? ఒక నాయకుడు, ఒక ఎక్స్-సీఎం, ఒక పార్టీ అధినేత అసలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఆయనకి లేదు. అమరావతిని గతంలో నిర్ణయించి కృష్ణానది వదిలి ఫైనల్ చేస్తే అప్పుడు ఒప్పుకొని ప్రభుత్వం ఆ రంగానే 3 ముక్కల ఆటని ఆ 3 ముక్కలు తీసేశాడు. ఇప్పుడు మళ్ళా మావిగానని ఏదో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే ఖర్చు తక్కువ అంటాడు. వాళ్ళు ఫస్ట్ లో ఎంఈపీ గాని లేదా దాని ఫసాడ్ కానీ వాటికి మళ్ళీ పిలవబోతున్నాం. అట్లా మనం ఇప్పుడు ఐకానిక్ టవర్స్ కే పిలిచామండి. ఏది స్ట్రక్చర్ కి, సివిల్ స్ట్రక్చర్. నెక్స్ట్ మళ్ళీ వేరే పిలవబోతున్నాం ఎంఈపీ వర్క్స్ వాటికి. అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా 615 కోట్లకి ఫస్ట్ టెండర్ పిలిచింది. తర్వాత ఎక్స్టెండ్ చేస్తే దే పెయిడ్ 1423, మొత్తం 13,763 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి అయింది. రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 615 కోట్లతో టెండర్ ఇచ్చారు. 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లతో టెండర్ ఇచ్చారు. తర్వాత 10,34,000 చదరపు అడుగులు కట్టారు. దానికైనా మొత్తం ఖర్చు ఎంత అంటే 1,432 కోట్లు.